గణగణ ఘంటానాదంతో అసురీ శక్తులు తొలగిపోయి దైవీ శక్తులు నా హృదయంలోకి ప్రవేశించుగాక అని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. భగవంతుడికి హారతిచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు, ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటలు కొడతారు. ఆలయంలోకి ప్రవేశించగానే గంటలు మోగించడం అనేది అందరికీ కూడా అలవాటే. అయితే దాని యొక్క అర్థం ఏమిటి అనేది తెలుసుకోవాలి. అర్థం ఏమిటి అంటే, విశేషంగా శుభాలకు సంకేతం, దుష్ట శక్తులను దూరం చేసేటువంటిది ఈ ఘంటానాదం. ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. భగవద్భక్తులారా, గంట యొక్క విశేషంగా మనం గ్రహించవలసింది, నాలుక భాగంలో సరస్వతి, ఉదర భాగంలో రుద్రుడు, ముఖ భాగంలో బ్రహ్మ, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడ, చక్ర భాగంలో హనుమ, నందిమూర్తులు ఉంటాయని మనకు గురువులు చెప్తున్నారు.